అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం శ్రీ వైష్ణవ భక్తులు వారి భక్తితత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. శ్రీ వైష్ణవ సాంప్రదాయము అంటేనే శరణాగతి. భగవంతుని పట్ల వీరు అనేకమైనటువంటి కైంకర్యాలు, పూజలు చేస్తూనే ఆయన పట్ల శరణాగతితో ఆయన్ను నమ్ముకొని తమ జీవనాన్ని గడుపుతుంటారు. ద్వివేదికి కులగురువు భగవత్ రామానుజాచార్యుడు. ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఆద్యులు. భారతదేశంలో దాదాపు 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలు అలరారుతున్నాయి. ఆ ప్రాంతాలలో వెలిసిన శ్రీ వైష్ణవ దేవాలయాలలో శ్రీ మహావిష్ణువుకు వివిధ రూపాలలో, వివిధ నామాలతో ఈ భారతదేశంలో వైష్ణవాలయాలలో శ్రీ స్వామివారు అలరారుతున్నారు. భగవద్ రామానుజాచార్యులు వీరికి ఒక ఆదేశం జారీ చేశారు. ఏమంటే, ఈ ఆలయాలలో పవిత్రంగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడికి చేసే పూజా విధానాలు వైకానస ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించాలని ఆయన హుకుం జారీ చేశారు. ఆ విధంగానే ఈ 108 దివ్య దేశాలలో అంటే ఆలయాలలో ప్రతిరోజు స్వామివారికి కైంకర్యాలు వైకానస ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. శ్రీ వైష్ణవ ఆలయాలలో ప్రధానంగా శ్రీరంగము మొదటి స్థానంలో ఉంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండలలో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారమే ప్రతి కైంకర్యమును ఏడాది పొడవున అర్చక బృందం నిర్వహిస్తుంటుంది. రామానుజాచార్యులు తన గురువు గారైన ఆయనకు ఒక అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి, నాయన దీన్ని ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే ఇది మహిమాన్వితమైనటువంటి అష్టాక్షరి మంత్రము, దీని ద్వారా మనము మోక్షం పొందవచ్చును అని చెబుతాడు. ఒకవేళ దీనిని ఎవరికైనా నీవు చెప్పినలా నీ తల పగిలిపోతుంది అని ఆయనకు చెబుతాడు. భగవద్ రామానుజాచార్యులు లోక కళ్యాణార్థం నేనొక్కడే దీన్ని పొంది లబ్ధి పొందేదానికన్నా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వైష్ణవ భక్తులు. వారందరూ ఈ నామాన్ని ఉచ్చరించి వారు కూడా కైవల్యం పొందారనే ఆయన లోక శ్రేయస్సు కోసం ఆ శ్రీరంగపట్టణంలోని ఆలయం పైకి ఎక్కి ఓం నమో నారాయణాయ అంటూ 3 సార్లు దాన్ని ఉచ్చరిస్తాడు. అలాంటి త్యాగమూర్తి రామానుజాచార్యుడు. ఆయన తిరుమలకు వచ్చినప్పుడు తిరుమలగిరి అంతా దేవతామయమని, ముక్కోటి దేవతలు ఇక్కడ చెట్లుగాను, పుట్లగాను, రాళ్ళుగాను, రప్పగాను మారి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తున్నారని, అలాంటి వారిపైన తన పాదాలు పెడితే ఎక్కడ అది వారు బాధపడతారని మోకాలపై నడిచి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆల్వార్లు శ్రీ వైష్ణవ భక్తులు. వారు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఎన్నో పదాలను, కీర్తనలను రచించి ధన్యులైనారు. విష్ణుచిత్తుని కుమార్తె అయిన ఆండాలు కూడా పాసురాలు రచించింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి. ఆ పాసురాలే 30 పాసురాలు మనము ధనుర్మాసంలో మనం పాడుకుంటూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ 30 రోజుల పాటు ధనుర్మాసంలో వేరే ఏ సుప్రభాతము ఉండదు. కేవలం ఈ ఆండాలు కీర్తించిన కీర్తనని అక్కడ పాసురాలని పాడుతారు. అలాంటి శ్రీ వైష్ణవ భక్తుల్లో తిరుమంగయ్య ఆళ్వార్ ఒకరు. అలాగే నమ్మాళ్వార్ కూడా వెంకటేశ్వరుడిపై అనేక పాసురాలు రచించిన పరమ భక్తుడు. శ్రీ వైష్ణవులు భక్తి మార్గానికి దీపాలు. వాళ్ళు భక్తి మార్గంలో మనకు మార్గదర్శకము. వారు చేసిన సేవలు భగవంతునికి ప్రీతికరము. అందుకే ఆళ్వారులు భగవంతునికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు భగవంతుని పురుషులుగా భావించి, వీళ్ళు స్త్రీలుగా భావించి, ఆయన ప్రేమించి భక్తిభావంతో, శరణాగతితో, దాస్యభావంతో, తర్వాత సేవాభావంతో ఆయనకు సేవలు చేసి తరించారు. మనం వారిని ఆదర్శంగా తీసుకొని ఆ భక్తి తత్వంలో మనందరూ కూడా నడిచి కైవల్యానికి మార్గంగా మనం మలుచుకోవాలని నా అభిలాష. ఓం తత్ సత్. ఓం నమో నారాయణాయ.